శారద పడుకుంది. శాంతి స్నానం కాబోలు చేస్తోంది. ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. ఆరాధన కూడా లేదు. ప్రీతంకి టిఫిన్ ఇవ్వాలి తాతగారు. ఎలా? లలితమ్మ బిక్కమొహంతో అడిగింది. ఆవిడికి ప్రీతం గదిలోకి ఒంటరిగానే కాదు, ఎవరితోనైనా వెళ్ళడం కూడా భయమే. తాతగారు నవ్వుతూ, నా చేతికివ్వమ్మా అన్నాడు. లలితమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కిచెన్లోకి వెళ్ళి టిఫిను, కాఫీ ఉన్న ట్రే తెచ్చి ఆయనకిచ్చింది. తాతగారు పైకొచ్చారు. తలుపులు తీసుంటాడు ప్రీతం. సాయంత్రం 7 దాటితే మాత్రం తలుపులు మూసుకుంటాడు. తర్వాత తనుగా తీసుకుని అర్ధరాత్రి బయటికి రావాల్సిందే. ప్రీతం స్నానానికి వెళ్ళినట్టున్నాడు. తాతగారికి చటుక్కున ఏదో స్ఫురణకొచ్చింది. క్షణం ఆలోచించి గది తలుపులు, కిటికీలు మూసి లైట్లు వెలిగించాడు. తర్వాత గబగబా గదంతా వెతకసాగాడు. ఆయన అనుమానించిందేమీ కనపడలేదు కాని పొరుపు కింద సన్నని వెండి తీగ ఉంగరం దొరికింది. తీసి చూశాడు. అచ్చం వెండి ఉంగరం, పైన రాయి లేదు. చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ. తిప్పించి మళ్ళీ చూశాడు. మామూలు ఉంగరం. తన వేలికి పెట్టుకుని చూశాడు. బిగుతుగా సరిపోయింది. దాన్ని తీసి జేబులో వేసుకున్నాడు. తర్వాత తలుపుల్లాగి కిటికీలు తెరిచాడాయన. ప్రీతం శ్మశానానికి వెళ్లబోయే ముందు ఓ పూట ఆ గదిలో ఉండగలిగితే ఆ ప్రయత్నం ఈ రాత్రికి చెయ్యాలి అనుకున్నాడాయన. ప్రీతం వచ్చాడు. తాతగారిని పలకరించాడు. అంతే. ఏదో లోకంలో ఉన్నవాడిలా టిఫిన్ కాస్త తీసుకున్నాడు కెలుకుతున్నట్టే. తర్వాత విస్కీ బాటిల్ అందుకున్నాడు. ఆయన చూడలేక లేచొచ్చాడు. వచ్చి పక్క గదిలో కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు ప్రీతంని గురించి, ఊహకందని శత్రువు గురించి. ప్రీతంని శత్రువు ఎలా వేధించగలుగుతున్నాడు అన్న దాని గురించి ఆలోచిస్తున్న ఆయన దృష్టి యథాలాపంగా అక్కడున్న పాత పుస్తకాల బీరువా మీద పడింది. అది చాలా పల్చని, తేలిక కొయ్యతో తయారు చేసిన బీరువా. దాన్ని వాళ్ళ సొంత ఊరు నుండి తెచ్చింది శారదమ్మ. దాంట్లో ప్రీతం తండ్రి సేకరించిన పుస్తకాలుంటాయి. అందుకే ఆ పాత బీరువాని అంత శ్రద్ధగా దాచుకున్నారు. ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రీతంని వేధించినందువల్ల శత్రువుకి కలిగే లాభం ఏమిటి? ఆలోచిస్తూ బీరువా వైపు చూస్తున్న ఆయనకి అదే మామూలుగా కాక ఓవైపు గోడకి ఆని ఇంకోవైపు కాస్త పక్కకి జరిగినట్టు అనిపించింది. ఆయన లేచి వెళ్ళి చూశాడు. ఆయన దాన్ని సరిగ్గా సర్దబోయి అంతలోనే ఏ అదృశ్య శక్తో ప్రేరేపించిన వాడిలా చప్పుడు కాకుండా యువతలకు జరిపాడు. దాని వెనక ఒకే ఒక పెద్ద తలుపు ఉంది. తలుపు కనబడకుండా సర్దిన బీరువా అది. పాత ఇల్లు కొని మోడరేట్ చేయించాడు ప్రీతం. ఒకప్పటి పాత ఇల్లు ఇదంటే నమ్మకం కుదరనంత ఆధునికంగా తీర్చిదిద్దాడు. మరి ఈ తలుపుల్ని ఎందుకిలా ఉంచేశాడు? ఏదైనా వాస్తు కోసమా? ప్రీతంకి ఇలాంటి నమ్మకాలు లేవనుకుంటానే. ఆయన బీరువాని తిరిగి సర్దబోతూ ఎందుకో ఆగిపోయాడు. తలుపు గడియ వెనక్కి జరిపి ముందుకు నెట్టాడు. ఆశ్చర్యం! కిందకు వెళుతూ మెట్లు. అవి మామూలుగా పైకొచ్చే మెట్లు కావు, ఇరుగ్గా ఉన్నాయి. అప్పుడు కలిగింది ఆయనకు అనుమానం. చీకటిగా ఉందక్కడ. అయినా ఆయన దిగి వెళ్ళాడు. బాగా చీకటిగా ఉంది. మెట్లు కింద పాతకాలం నాటి కొట్టు గది. కేవలం 2 మనుషులు మాత్రమే పట్టే గది. ఇరుకిరుకు గది. ఓ వైపు తలుపులు. ఇకిప్పుడు మేడ మీదకి రావడానికి మెట్లు ఇవన్నమాట. చీకటికి కళ్ళు అలవాటు పడ్డాక తలుపు దగ్గరికి వెళ్ళి దానికి కాంతులేమైనా ఉన్నాయా అని చూశాడు. సన్న సందు చీలికలా ఉంది. కన్ను ఆనించి చూశాడు. అవతల ఏమీ కనపడలేదు. అంటే ఏదో ఇంకో బీరువానో అరలాంటిది గాని అవతల ఉందన్నమాట. ఆయనలో పొడచూపిన అనుమానం మరికాస్త అయింది. ఇంత అందంగా ఇంటిని తీర్చిదిద్దిన ప్రీతం దీన్ని ఎందుకిలా ఉంచేశాడో అర్థం కాలేదాయనకి. వెనుతిరిగొచ్చేశాడు. తలుపు మూసి కొయ్య బీరువా సర్దేశాడు. అవతల గది ఎవరిదో తెలుసుకోవాలి మొదట. ఆయన కిందకొచ్చేసరికి శాంతి ఎదురు చూస్తోంది. ప్రీతం ఒకప్పటి ప్రేమ కథని గురించి ఆయనకి చెప్పడం కోసం. ఆరాధన, శంకారావం ఎడిటర్ గారు కూర్చున్న కారు వనస్థలిపురంలో శ్రీశా మరణించిన 4 పోర్షన్ల ఇంటి ముందు ఆగింది. 2 పోలీసులున్నారక్కడ. కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఆ ఇంటి ఓనర్. సగౌరవంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళాడు. గదిలోకి తీసుకువెళ్ళాడు ఇద్దరిని. ఆ గదికి రెండో వైపు తలుపుల్ని తెరిచి వెళ్ళి చూసుకోండి సార్ అన్నాడు. ఓ మాదిరి గదది. విశాలంగా లేదు, ఇరుగ్గాను లేదు. శ్రీశాది. ఆ గదిలో ఏదైనా ఆధారం, శత్రువుకి శ్రీశాకి సంబంధాన్ని గురించి తెలిపేదుంటుందేమోనని ఆశించాడాయన. ఆయన ఆలోచన ఆరాధనకి వచ్చింది. అయితే ఆ రూమ్ని అంతకుముందే ఎవరో తిరగదోడినట్టు అర్థమైంది. ఎవరు? పోలీసులా లేక శత్రువులా? ముక్కలైన కెమెరా కనిపించింది. పాత ట్రంకు పెట్టెలో పడుంది.
ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. మరో 10 నిమిషాలు గాలిస్తే శ్రీసా డైరీ కనిపించింది. దాంట్లో విశేషాలేం లేవు. తొందరలో తనకి మహర్దశ పట్టవచ్చునని రాసుకున్నాడు. చివరికి ప్రీతం రహస్య కథ గురించి అతడు తయారు చేసుకున్న ఫైలు కూడా కనపడలేదు. నిరాశగా తిరిగొచ్చారు. ఏం చేయాలో తోచడం లేదంకుల్. ప్రీతం పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నాను. ఆవేదనగా అంది ఆరాధన. ఏం చెప్పగలడాయన? ఎలా జరిగితే అలా జరుగుతుంది. ముందు నీ ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం కొంతకాలం పాటు ఎటైనా వెళ్ళు అని చెప్పగలడా? ఎలా చెప్పగలడు? ఆమెకి ప్రీతంతో బంధం తెలిసి ఆయన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఆరాధన. ఈరోజే మరో గంటలో కాలిఫోర్నియా బయలుదేరుతోంది రూప. ప్రీతం ఇంటికి వెళ్ళాలని ఆమె కనిపించలేదప్పుడు. తన ఇంట్లోకి వెళ్లే ఆలోచనని ఎప్పుడో మానుకుందామే. ఒంటరిగా తన ఇంట్లో ఉండడం క్షేమదాయకం కాదని ఆమెకి బాగా తెలుసు. తాతగారికి నిరోష గురించి చెప్పాక శాంతికి ఏమీ తోచలేదు. ఆ అమ్మాయి శ్రీరామ్ రూమ్ వైపు వచ్చింది. అతడి గది తలుపులు ముందుకు వేసున్నాయి. సాధారణంగా అతడు తలుపులెప్పుడూ ముందుకే వేసుకుంటాడు. ఆమె మెల్లగా డోరు నాక్ చేస్తూ మే కమిన్ అంది. లోపల నుండి సమాధానం లేదు. ఆమె అతడికి వినపడలేదు అనుకుని ఎక్స్క్యూజ్ మీ, నేను లోపలికి రావచ్చా మళ్ళీ అడిగింది. ఈసారి సమాధానం లేదు. ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. లేడా అతడు గదిలో? ఆమె తలుపులు తోసి చూసింది. ఆశ్చర్యం, శ్రీరామ్ బెడ్ మీద పడుకునున్నాడు. అరే, ఇతడు ఉండి కూడా పలకడేం అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిందామె. నిద్రపోతున్నారా అంటూ. అతడి నుండి సమాధానం లేదు. ఇప్పుడే నిద్ర అంటూ బెడ్ దగ్గరకు వచ్చి అతడి వైపు చూసిన ఆమె త్రుళ్ళిపడింది. శ్రీరామ్ బెడ్ మీద వెలకిల్లా పడుకునున్నాడు. అతడి నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం వస్తోంది ధారగా. అతడి కళ్ళు మూతపడున్నాయి. అడలిపోయింది శాంతి. శ్రీరామ్ గారు భయంగా పిలిచింది గట్టిగా. కళ్ళు విప్పాడతడు. ఆమెను చూశాడు. ఏమైంది? ఏంటా రక్తం? భయంగా, ఆందోళనగా, దుఃఖంగా అడిగింది. అతడు ఏదో చెప్పబోయాడు. మాట రాలేదు అతడి నోట్లో నుండి. గురగురమని చప్పుడు. నిస్సహాయంగా చూశాడు. హఠాత్తుగా బొళ్ళున వాంతి చేసుకున్నాడు. రక్తం కళ్ళు తిరిగేలా తెల్లటి పక్క మీద ఎర్రగా. శాంతి కళ్ళు గిర్రును తిరిగాయి. అతడు రొప్పసాగాడు. అతడి ముక్కులో నుండి రక్తం పొంగి రాసాగింది. శాంతి క్షణం కూడా అక్కడ ఉండలేక వెర్రిగా అరుస్తూ పరిగెత్తింది. తాతయ్య, తాతయ్య! ఎయిర్పోర్టుకి బయలుదేరిన ఆరాధన మధ్యలోనే అక్కడికి వెళ్లే ఉద్దేశాన్ని మానుకుని ఏదో ఆలోచన రావడంతో తిరిగి వనస్థలిపురం బయలుదేరింది. ఆమె ఇందాకటి ఇంటి దగ్గరికి చేరుకుంది. ఆమె కారును చూసి పరిగెత్తుకొచ్చాడు ఆ ఇంటి ఓనరు. లోపలికొస్తారా? మీతో కాస్త మాట్లాడాలి అందామె. అలాగే అమ్మగారు అన్నాడతడు. అతడు బ్యాక్ సీటు వైపు కదలబోతుంటే పర్లేదు రండి అంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసింది. అతడు సందేహంగానే వచ్చి కూర్చున్నాడు. ఆమె కారుని బ్యాక్ చేస్తుంటే అతడు ఆశ్చర్యంగా చూశాడు. వీధి చివరిని ఆపుతాను అంది క్లుప్తంగా. అతడి ఇంటి ముందు జనం విడ్డూరంగా చూడడం, పిల్లలు కారు చుట్టూ మూగడం ఆమెకిష్టం లేదు. వీధి చివర కారాపి సూటిగా చూస్తూ అడిగింది. చూడండి, నేను విషయం అడుగుతాను. సమాధానం సూటిగా చెప్పేయండి. మాకు ముందు పోలీసులు కాక ఆ గదిని ఇంకెవరైనా వెతికారా? అతడు ఈ ప్రశ్నకి ఉలిక్కి పడ్డాడు. చెప్పండి, దాచాలని చూడొద్దు. నేను మీకు తెలీదేమో, పోలీస్ కమిషనర్ గారి మేనకోడల్ని. రహస్యంగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇది. మీరు మాకు సహకరించాలి. నిజం చెప్పండి. మీకే ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత నాది. అబద్ధం మాత్రం చెప్పొద్దు, మీ ఇష్టం. ఆమె సీరియస్గా అన్న ఈ మాటలు అతడిని బెదరగొట్టాయి. ఆమె పోలీసుల తాలూకా మనిషన్నది మరీ భయపెట్టింది అతన్ని. బెదురుగా చూడసాగాడు. ఆ మంది పర్వాలేదు, మీకేం భయం లేదు, చెప్పండి. డబ్బుకి ఆశపడి మాకు ముందు ఇంకెవరికో శ్రీకాంత శర్మ గది చూపించుంటారు, అవునా? అవునమ్మగారు. నూతులో నుండి వచ్చినట్టుంది అతడి కంఠం. ఈసారి ఆమె కాస్త కఠినంగా ఎవరతడు అడిగింది. తెలీదమ్మగారు. వణుకుతోంది అతడి కంఠం. ఎలా ఉన్నాడు? చామన ఛాయ, రింగుల జుట్టు, మంచి పొడవు, తగిన వెయిట్తో ఉన్నాడు. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. నల్ల ప్యాంట్లోకి లైట్ బ్లూ కలర్ షర్టు టక్ చేశాడు. ఉలికిపాటుని ఆపుకోలేకపోయింది ఆరాధన. శ్రీరామ్, సందేహం లేదు. తమకంటే ముందుగా వచ్చి అతడు శ్రీస గదినెందుకు గాలించాడు, అది తమకి చెప్పకుండా. ఈ ఆలోచన ఎడిట్రంకుల కంటే ముందుగా అతడికొచ్చిందా? అతడేనా అసలు శత్రువు? తమని నమ్మించడం కోసం మొన్న ఓ కథల్ని నాటకమాడా? శ్రీసాని చంపింది కూడా అతడే కాదు కదా?
అతడిని దింపేసి ఎయిర్పోర్ట్ వైపు సాగిపోయింది. అంతేగాని ఆమె ఎప్పట్లా ఈ విషయాన్ని ఇంకో కోణం నుండి ఆలోచించలేదు. ఎప్పటిలా ఒక్కోసారి పరిస్థితులు మనిషి అలవాట్ల మీదే కాదు, ఆలోచనల మీద కూడా దెబ్బతీస్తాయి. శాంతి తాతగారి సలహాతో నిన్న తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారికి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు కూడా అక్కడే ఉన్నాడు. విషయం విని ఆయన హడలిపోయి డాక్టర్ని తీసుకొని వస్తానన్నాడు. శాంతి శ్రీరామ్ రూంలోకి పరిగెత్తుకొచ్చింది. అతడి స్థితి చూసి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అతడికి స్పృహ తప్పుతోంది. ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తూనే ఉంది. డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చేశాడు. శ్రీరామ్ పరిస్థితి చూసి ఆయన కంగారు పడ్డాడు. ఆయనకేం అర్థం కాలేదు. వెంటనే ఎంతసేపుకి ఇలా అవుతోంది అడిగాడు. మాకు తెలీదు డాక్టర్, 25 నిమిషాల క్రితం చూసాం అంది శాంతి ఏడుస్తూ. ఎన్ని గంటల క్రితం చూసారా తండ్రి మామూలుగా? ఉదయం 6కి డాక్టర్ గారు, ముక్కు చీదుతూ చెప్పింది లలితమ్మ. నేనే కాఫీ అడిగితే ఇచ్చాను. టిఫిన్ కాసేపు ఆగి చేస్తానన్నాడు. అంటే 5-6 గంటలుగా అతన్ని ఎవరూ చూడలేదు. ఆయనకేమీ అర్థం కాలేదు. హార్ట్ బీటింగ్ మామూలుగానే ఉంది అప్పటికి. వెంటనే కారులో అతన్ని తన హాస్పిటల్కి తీసుకువెళతానన్నాడు. హరిశ్చంద్రరావు తాతగారితో పాటు మనసు ఊరుకోక శారదమ్మ బయలుదేరింది. శాంతి కూడా కారెక్కబోతుంటే, అందరూ వెళితే ఇంట్లో ఒక్కదాన్నేనా అంది లలితమ్మ కంగారుగా. శాంతి, ఇంట్లో ఉండమ్మా, అన్నయ్య జాగ్రత్త అన్నారు తాతగారు. ఆగిపోక తప్పలేదు శాంతికి. ఇది శత్రువు పనేనా అన్న అనుమానం వచ్చింది తాతగారి మాటలతో శాంతికి. ఆమె గుండె జల్లుమంది. పరిగెత్తికెళ్ళి శంకారావం ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి గంట క్రితమే వచ్చేసిందమ్మా అన్నాడు ఎడిటర్ గారు. ఏమైంది శాంతి? ఏంటలా ఉంది కంఠం? ఆతృతగా అడిగాడు. ఆమె గొంతులోని ఆందోళన గ్రహించి, అంకుల్, ఆమె రుద్ధ కంఠంతో జరిగింది చెప్పింది. ఆ ఆయన వెంటనే మాట్లాడలేకపోయాడు. తర్వాత ఎక్కడా నర్సింగ్ హోము అడిగాడు. చెప్పిందామె. నేను వెళ్ళి శ్రీరామ్ని చూస్తాను పెట్టేశాడు. శాంతి మళ్ళా ఆరాధన కోసం ఆమె ఇంటికి ఫోన్ చేసింది. అసలు ఫోనే ఎత్తలేదు ఎవరు. రూప ఇంటికి చేసింది. ఆ సమయంలో రూప ఎయిర్పోర్ట్లో ఉంటుందని, ఈరోజే ఆమె ప్రయాణమని మరిచిపోయింది శాంతి. అరగంట ఆగి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు చెప్పాడు. అతడి పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోందమ్మా. అతడికి తెలియకుండానే యూరిన్ పాస్ అవుతోంది. అందులో కూడా రక్తమే. డాక్టర్ కంగారు పడిపోతున్నాడు. ఆయనకి అతడి కండిషన్ బొత్తిగా అర్థం కావడం లేదు. అంత పెద్ద డాక్టరైనా ఉస్మానియాకి తీసుకువెళదామని చూస్తున్నారు ఆందోళనగా చెప్పాడు. శాంతికి భయం, దుఃఖం అధికమయ్యాయి. మరో 10 నిమిషాలాగి ఫోన్ చేసింది. ఈసారి తాతగారు చెప్పారు. అంబులెన్స్లో ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళుతున్నాం. అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తోంది అతని పరిస్థితి. మలమూత్రాల ద్వారా కూడా రక్తస్రావం జరుగుతోందమ్మా. ఆందోళన, దిగులు ఆయన కంఠంలో. మీ మావయ్య కళ్ళు తిరిగి పడ్డాడు ఇది చూసి. ఆయనిక బయటుంటే లాభం లేదని డాక్టర్ ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు. ఫోన్ పెట్టేశాడు తాతగారు. మతి పూర్తిగా పోయినట్టు అనిపించింది శాంతికి. భర్త విషయం విని లబో దిబోమంటూ హాస్పిటల్కి వెళతానంటూ గోల పెట్టసాగింది లలితమ్మ. ఆ దిక్కుతోచని స్థితిలో శాంతి వెళ్ళి ఆవిడ కోసం ట్యాక్సీ తీసుకురావాల్సి వచ్చింది. లంకంతింట్లో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. ప్రీతం ఉండి లేనట్టే లెక్క. భయంకరమైన దుఃఖం, భయం, వేదన, దిగులు ఆమెని పట్టి కుదిపేశాయి. మరో గంట తర్వాత వచ్చింది ఆరాధన ఇంటికి. అప్పటికి శారదమ్మ ఇంటికొచ్చింది. విషయం విన్న ఆరాధన నిశ్చేష్టురాలైంది. అయితే శ్రీరామ్ శత్రువు కాదా? అంటే శ్రీరామ్ శ్రీశా గదిలో ఏదో ఆధారాన్ని సంపాదించగలిగాడు. ఇది గమనించి శత్రువు అతడి మీద చేసిన హత్యా ప్రయత్నం కాదు కదా ఇది? ఆమె స్థాణువైంది. ఇతడు తలనొప్పికి వేసుకున్న మైగ్రానిల్ అనే మాత్ర ఇంత పనిచేసింది. ఇతడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. శరీరతత్వానికి పడని స్ట్రాంగ్ డ్రగ్స్ని సలహా లేకుండా వాడడం చాలా తప్పు. అందుకే ఇంత అనర్థం. నోరు, ముక్కు, మలమూత్రాల ద్వారా రక్తస్రావం విపరీతంగా జరగడంతో అతడి ఎముకల్లో మూలుగోత్పత్తి వ్యవస్థ దెబ్బతింది. మామూలుగా రక్తంలో 1,00,000 నుండి 3 లక్షల వరకు ఉండాల్సిన ప్లేట్లెట్స్ స్థాయి ఒక్కసారిగా 10,000కి పడిపోయింది. దీని తీవ్రత బ్రెయిన్ హ్యామరేజ్ కూడా దారితీసి ఉండేది అన్నాడు డాక్టర్ రావు. ఇతడే శ్రీరామ్కి విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన డాక్టర్. ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎంతో ఉదారంగా, స్వచ్ఛందంగా అతడికి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం అతడి అదృష్టం అన్నాడు రావు. ఈరోజు అందరూ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీరామ్ నీరసంగా నవ్వుతూ మాట్లాడాడు. శాంతి గుండెల్లో పేరుకున్న దిగులు, భయం మంత్రం వేసినట్టు మాయమయ్యాయి. శాంతి కాసేపు హాస్పిటల్లో, కాసేపు ఇంటి దగ్గర గడుపుతూ ఉండిపోయింది.
ఆ రోజు శ్రీరామ్ని సిస్టర్కి అప్పగించి అందరూ ఇంటికొచ్చారు. ఆరాధన షవర్ బాతు తీసుకుని భోంచేసి బాగా నిద్రపోయి లేచింది. మొహం కడుక్కుని కాఫీ తీసుకుని తర్వాత ప్రీతం గదిలోకి వెళ్ళింది. అతడి ప్రస్తుత పరిస్థితిని గురించి అతడిచే తనే చెప్పించాలనే ప్రయత్నంలో వచ్చిందామె. ఆమె ప్రయత్నం విఫలం కాలేదు. శారదమ్మ తన అన్నగారిని చూసి రావడానికి శాంతి చేత టాక్సీ తెప్పించుకుని వెళ్ళింది. శాంతి మార్కెట్కి వెళ్ళింది, తల్లి తెమ్మని చెప్పిన ఏవో వస్తువులు తేవడం కోసం. అప్పుడు గుర్తుకొచ్చింది తాతగారికి ఈ ఇంట్లో ఉన్న రహస్య ద్వారం ఏ గదిలోకుందో తను కనిపెట్టాలి అనుకున్న విషయం. సమయం కూడా బాగా కలిసొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆయన వెంటనే తలుపులు మూసి పైన ఆ మెట్లు ఎడంవైపు కనిపించాయి కాబట్టి కింద ఎడంవైపున గదుల వరుసను వెతకడం ప్రారంభించారు. 5 నిమిషాల్లో తెలిసిపోయిందానికి ఆ గది ఎవరిదో. అంతేకాదు, ఆ దారి రోజూ ఉపయోగించబడుతోందని కూడా అర్థమైంది. నివ్వెరపోయాడాయన. ఈ విషయాన్ని వెంటనే ఆరాధనతో చెప్పాలన్న ఎగ్జైట్మెంట్తో ఆయన బయటకొచ్చి తలుపు తీసి మెట్ల వైపు వెళ్ళబోతుండగా ఆఫీస్ రూంలో ఫోన్ మోగింది. ఆయన ఫోన్ అందుకుని హలో అంటూనే ఉన్నాడు. తాతయ్య, వదిన, నేను శాంతిని హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ శ్రీరామ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది, వెంటనే రండి. తుళ్ళిపడ్డాడాయన. అంతే, ఆయన రిసీవర్ని జారవిడిచేసి బయటకు పరిగెత్తినట్టొచ్చాడు. ఈ విషయం ఆరాధనకి చెప్పాలని తోచలేదు. ప్రీతం బెంజు కనిపించింది కాబోలు అమిత వేగంతో బయలుదేరాడాయన హాస్పిటల్ వైపు.